నేను పరిశుద్ధుండి కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఎవరు కూడా పరిశుద్ధంగా లేకుండా దేవునికి సన్నిహితంగా మనము ఉండలేము. పాపమనే జీవితంలో పాపమనే చీకటి మన మధ్య ఉన్నప్పుడు దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడగా ఏర్పడుతుంది. అప్పుడు మనం దేవునికి సన్నిధిగా దేవునికి దగ్గర అవ్వలేము. ఇంకా అలా ఎలా దూరంగా ఉంటామో అప్పుడు సాతాను మనల్ని పట్టి పీడించి ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మనల్ని ముంచేస్తుంది. కాబట్టి పరిశుద్ధంగా అనేది ఆయన నామం పరిశుద్ధుడు, ఆయన కూడా పరిశుద్ధుడే. ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు ఉన్నప్పుడు, తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఎక్కడ కూడా ఒక డాగు మచ్చ లేకుండా పరిశుద్ధంగా జీవించాడు.